వాళ్ళని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏదైనా కోర్స్ చేయాలా? అలా కోపంగా చూడకండి. నేను అడుగుతుంది మీ గురించి కాదు, అమ్మాయిల గురించి. అంటే నేను అమ్మాయిని కానా? అది కాదండి, నా ఉద్దేశం ఏంటంటే ఎందుకులేండి, నేనేం మాట్లాడినా ఏం చేసినా అది మిస్ఫైర్ అవుతుంది. రాణి, రాణి! ఏయ్ ఏయ్ రైట్. మృణాల్ని, ఏంటిది? పద్మ చెప్తుంది నిజమేనా? ఆ రావణ్ పద్మతో మాట్లాడిన కాల్ డేటాను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తానన్నావంట. అన్నాను. అది కాదు మృణాల్ని, ఆ కాల్ డేటాని ఇప్పుడు నువ్వు బయట పెడితే వాడు పద్మని బ్లాక్మెయిల్ చేసిన విషయం బయటపడుతుంది కదా. అయితే నన్నేం చేయమంటావు? మృణాల్ని, అన్నీ తెలిసి కూడా నువ్వే ఇలా చేస్తే ఎలా చెప్పు? ఈ ఇంటి పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. అన్నీ ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. లేదు, నువ్వు మనసులో నా మీద ద్వేషం పెంచుకున్నావు కదా. నేను చేసింది తప్పే అని చెప్తున్నాను కదా. అదేదో తెలియక చేశానని ఎన్నిసార్లు చెప్పాలి? ప్లీజ్ మృణాలిని, నా మీద కక్ష సాధించాలని చూడకు. ఏంటి? నీ మీద నేను కక్ష సాధించాలనుకుంటున్నానా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పద్మన్న దాంట్లో తప్పేం లేదు. నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు కదా. ఒక ఆడదాని వయ్యుండి మరో ఆడదాని పరువు బజార్లో పెట్టడానికి నీకు మనసెలా వస్తుంది? వదినా, ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అసలు ఈ మృణాలిని అంటే ఏమనుకుంటున్నారు? మీ అందరికీ నేను విలన్లా కనిపిస్తున్నానా? ఈ ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి నాకు మనసు రావడం లేదు.
కానీ తప్పని పరిస్థితి వచ్చింది. ఏంటి, ఈ ఎవిడెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఈ ఇంటి పరువు పోతుందా? మరి గౌతమ్ని అరెస్ట్ చేస్తే అప్పుడు ఈ ఇంటి పరువు పోదా? వాణ్ణి సస్పెన్షన్ నుంచి ఏకంగా డిస్మిస్ చేస్తే ఈ ఇంటి పరువు పోదా? నువ్వేం మాట్లాడుతున్నావు మృణాల్ని? అవును, కేసు చాలా క్రిటికల్ గా ఉంది. అక్కడ నేను వాడాల్సిన అస్త్రాలన్నిటిని వాడేశాను. బట్ నో యూస్. గౌతమ్య ఆ నేరం చేశాడని వాళ్ళ దగ్గర సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు గౌతమ్ కేసు నుంచి బయటపడాలంటే నా దగ్గరున్న బ్రహ్మాస్త్రం ఇదొక్కటే. ఇది ఖచ్చితంగా వాడాల్సిందే. లేకపోతే గౌతమ్ని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. నేనిప్పుడు ఈ కేసు వదిలేశానంటే నీ కొడుక్కి సంకెళ్ళేసి లాక్కెళ్తారు. గౌతమ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. డ్యూటీ ఏ వాడికి ప్రాణంగా ఫీల్ అవుతూ ఉంటాడు. కుటుంబం పరువు కోసం ఏ తప్పు చేయని గౌతమ్కి సంకెళ్ళే ఇద్దామా? లేదంటే ఈ చిన్న అవకాశాన్ని వాడుకొని వాణ్ణి బయటకు తీసుకొద్దామా? చెప్పు వదినా, నీకు నీ కొడుకు కావాలా, లేకుంటే నీ తోడికోడలు కావాలా? నన్ను ఎవరిని రక్షించమంటావు? అది కాదు మృణాల్ని, పద్మ పేరు బయటికి రాకుండా ఉంటేనేగా అందరికీ మంచిది. వదినా, నేను ఈ ఇంటి ఆడపడుచుని, నాకన్నీ తెలుసు. అందుకే ఇన్ని రోజులు పద్మని ఈ కేసులోకి లాగలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చేజారిపోయింది. అర్థం చేసుకోండి. ఓకే, ఈ కేసులో పద్మ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ విషయాన్ని అవాయిడ్ చేసి ఎలా కేసు డీల్ చేయాలనేది నేను చూసుకుంటాను. ముందైతే గౌతమ్కి ఏం జరగకుండా చూసుకోవాలి కదా. దయచేసి మీరు వెళ్ళండి. ఈ ఆధారాలేవి బయట పెట్టావు కదా? తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే నేను ఈ కాల్ డేటా వాడతాను. నా గురించి మీరేమనుకున్నా పర్వాలేదు. ఒక లాయర్గా న్యాయాన్ని కాపాడటం నా ధర్మం. నేనిప్పుడు చేస్తుంది కూడా అదే. మీరు వెళ్ళండి.